హైదరాబాద్ ఎంఎంటీఎస్లో యువతిపై అత్యాచార యత్నం రోజుకో మలుపు తిరుగుతోంది. తనపై అత్యాచారం జరిగిందంటూ నడుస్తున్న రైల్లో నుంచి ఓ మహిళ కిందకి దూకింది. బాధితురాలు తప్పించుకునే క్రమంలో రైల్లోంచి కింద పడి తీవ్రమైన గాయాలు కావడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. దీంతో పోలీసులు ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. కానీ ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తులో తేలిన విషయాలు చూస్తే విస్తుపోక తప్పదు. అత్యాచార యత్నం జరగలేదని రైల్లో రీల్స్ చేస్తూ యువతి అదుపు తప్పి కింద పడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు జీఆర్పీ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాధితురాలు మాత్రం పోలీసుల మాటలను కొట్టిపారివేశారు. అత్యాచార యత్నం జరిగిందని పోలీసుల విచారణలో తాను నిందితుని గుర్తించానంటూ మీడియాకు తెలిపారు. మరోసారి విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని ఆమె స్పష్టం చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువతి మేడ్చల్లోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో ఉద్యోగం చేస్తోంది. గత నెల 22 సాయంత్రం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ సెల్ ఫోన్ రిపేరింగ్ షాప్లో డిస్ప్లే మార్చుకునేందుకు వచ్చింది. మొబైల్ రిపేర్ చేయించుకుని రాత్రి 7 గంటల ప్రాంతంలో తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. ఆ టైంలో యువతితో పాటు మరో 2 మహిళలు మాత్రమే ఉన్నారు. ఆల్వాల్లో వారిద్దరూ దిగిపోయారు. తర్వాత యువత ఒక్కతే బోగిలో ఉంది. 8 గంటల 15 నిమిషాల ప్రాంతంలో 25 ఏళ్ల యువకుడు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దాంతో యువతి రైల్లో నుంచి కిందకు దూకేసింది. బాధిత యువతి రైల్లో నుంచి దూకేసిన ప్రాంతం గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్కు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. యువతి చేతి మణికట్టు విరిగిపోయింది. ముఖం, దవడ, శరీరం నుంచి రక్తం కారుతూ ఉండడంతో అటువైపు వెళుతున్న వాళ్లు గమనించి 108 అంబులెన్స్కు కాల్ చేశారు. ముందు గాంధీ ఆసుపత్రికి తరలించారు. తర్వాత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆదేశాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పూర్తిగా కోలుకున్న బాధితురాల్ని అనంతపురం జిల్లాలోని స్వగ్రామానికి చేర్చారు. రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఈ కేసును జీఆర్పీ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒడిశా, ఏపీ, కర్ణాటక తదితర ప్రాంతాలకు 15 బృందాలను పంపారు. నిందితుడి కోసం మేడ్చల్ పరిధిలో 24 గ్రామాలను జల్లెడపట్టారు. సుమారు 250 సీసీ కెమెరాల ఫుటేజ్లను విశ్లేషించారు. 100 మంది అనుమానితులను ప్రశ్నించారు. పలువురు అనుమానితులను బాధితురాలు ఎదుట ఉంచి గుర్తించే ప్రయత్నమూ చేశారు. అనుమానితుల్లో నుంచి పలువురు ఫోటోలను ఎంచుకుని ఒకరోజొకరిది, మరో రోజు మరొకరి ఫోటోను బాధితురాలికి చూపించగా ఏ ఫోటో చూపించినా అతడే తనపై దాడి చేశాడని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ పరిశీలించిన తరువాత ఎక్కడా ఆమె చెప్తున్నట్లు బోగీలో మగవారెక్కినట్లు ఆధారాలు దొరకలేదు. దీంతో బాధితురాలు నిజం చెప్పలేదని నిర్ధారణకొచ్చారు పోలీసులు. అత్యాచార యత్నం జరిగినట్లు చెప్తున్న సమయంలో ఆమె సెల్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ప్రయాణించే సమయంలో ఆమె పలుమార్లు రీల్స్ చేసి వాటిని టెలిగ్రామ్ రూపంలో పోస్ట్ చేసినట్లు నిర్ధారించారు. బాధితురాలు ప్రమాదానికి గురైన ప్రాంతంలో మలుపుండడంతో రైలు వేగం నెమ్మదించినట్లు గుర్తించారు. రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఆమె జారీ కింద పడినట్లు నిర్ధారించారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు కట్టుకథ అల్లి పోలీసులను పక్కదారి పట్టించినట్లు అంచనాకు వచ్చారు. బాధితురాలు చెప్తున్న దాన్ని బట్టి విచారణ జరిపితే ఎక్కడా వాటిని బలపరిచే ఆధారాలు దొరక్కపోవడంతో అసలు ఏం జరిగి ఉంటుందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరిపారు. ప్రమాదవశాత్తు పడిపోయిందా అని అనుమానించారు. ఎవరైనా మీదకొస్తున్నప్పుడు దూకిన దానికి, ప్రమాదవశాత్తు కింద పడిపోయిన దానికి తేడా ఉంటుంది కాబట్టి ఆమె పడిపోయిన చోటును బాధితురాలు చెప్తున్న బోగీని క్షుణ్ణంగా పరిశీలించారు. చివరకు బాధితురాలు ప్రమాదవశాత్తు పడిపోయి ఉంటుందన్న అంశం వైపే పోలీసులు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అయితే దీనిని టెక్నికల్గా నిరూపించే అవకాశాలు లేకపోవడంతో వారు బయటకు చెప్పడం లేదని తెలుస్తోంది.